So next one is break and continue. So next one is break, continue. Okay, break, continue. Okay, so break and continue should be used inside a loop. So break and continue should be used inside a loop. So inside a loop. Okay. So next, break should be used inside a switch. So break should be used inside a switch. Okay. సో మనం బ్రేక్ అండ్ కంటిన్యూని లూప్లో యూజ్ చేయొచ్చు, బ్రేక్ అనేది ఇన్సైడ్ స్విచ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే ఓకే మనకు ఆల్రెడీ లూప్స్ తెలుసు కదా. ఒకసారి చూడండి, నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే సో ఇక్కడ వైడ్ మెయిన్ ఇంటూ I is equal to 1 while I less than or equal to 10. Okay, so I less than or equal to 10. Okay, so printf percentage d comma I. Okay, next I plus plus. Okay, next ikkada printf percentage d comma I plus 10. ఓకే మనకి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ తెలుసు. ఓకే సబ్ టాప్ మనకి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఎస్ కండిషన్ ట్రూ 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సై వాల్యూ 2, సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఎస్ కండిషన్ ట్రూ. సో 1 2 3 4 అప్ టు 10. నెక్స్ట్ ఐ వాల్యూ 11, సో 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి 16 ప్రింట్ అవుతుంది. 1 to 10 నెక్స్ట్ 16. ఓకే ఓకే సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఓకే మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ సమ్ కండిషన్ ట్రూ అయితే, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇఫ్ I గ్రేటర్ దాన్ 4 అంటే సమ్ కండిషన్ ట్రూ అయితే
బ్రేక్ అని ఇస్తున్నాను. సో ఇఫ్ ఆఫ్ సింగిల్ స్టేట్మెంట్ అంటే కర్లీ బ్రేస్ ఆప్షనల్. ఓకే, సో మీకు తెలియాలని రాస్తున్నాను. కర్లీ బ్రేస్ ఓపెన్, కర్లీ బ్రేస్ క్లోజ్. ఓకే, సో బ్రేక్ యొక్క యూజ్ ఏంటంటే బ్రేక్ యొక్క యూజ్ ఏంటంటే మనకి ఏదన్నా ఒక లూప్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, ఓకే, లూప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కదా, ఏదన్నా సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయినప్పుడు మనం ఆ లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. అంటే నాకు అప్పుడు ఈ ప్రోగ్రాంలో ఇఫ్ I గ్రేటర్ దాన్ 4 ఈ కండిషన్ ట్రూ అయితే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. ఈ లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. ఓకే, అంటే మీరు ఎప్పుడైతే బ్రేక్ అనేది యూజ్ చేస్తారో బ్రేక్ అనేది యూజ్ చేస్తే ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది లూప్ కదా, ఓకే. సో ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఒకసారి చూడండి. మనకి సో I వాల్యూ ఎంత 1. సో 1 I వాల్యూ 1. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్ కండిషన్ ట్రూ అయితే 1 ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 1 గ్రేటర్ దాన్ 4. సో కండిషన్ ఫాల్స్. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి 2 అవుతుంది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్ కండిషన్ 2 ప్రింట్ అవుతుంది. 2 గ్రేటర్ దాన్ 4 కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ I వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దాన్ 10 ఎస్ కండిషన్ 2. సో 3 ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ I వాల్యూ 4 అవుతుంది. సో 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఎస్ కండిషన్ 2 4 ప్రింట్ అవుతుంది. 4 గ్రేటర్ దాన్ 4 కండిషన్ ఫాల్స్. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. I వాల్యూ ఎంత అవుతుంది 5. సో 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఎస్ కండిషన్ ట్రూ. ఓకే, సో 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 5 గ్రేటర్ దాన్ 4 ఎస్ కండిషన్ ట్రూ. బ్రేక్ అని ఇచ్చాం కదా, ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 5 ప్లస్ 10 ఎంత? 5 ప్లస్ 10 15. ఓకే, సో అండ్ బ్రేక్ అనేది యూజ్ చేస్తే ఈ లూప్ నుంచి కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఒకసారి చూడండి. సో Alt F ఓపెన్, so F5, so int I is equal to 1. So while I less than or equal to 10, so I less than or equal to 10, okay. Next ikkada printf,
printf percentage di some space ఇస్తున్నాను i ఓకే సో i ప్లస్ ప్లస్ సో i ప్లస్ ప్లస్ సో లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత printf సో i ప్లస్ 10 ఓకే సో alt F9 ఎస్ కంట్రోల్ F9 అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 3 అప్ టు 10 నెక్స్ట్ ఐ వాల్యూ 11 అవుతుంది సో 11 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఓకే 11 ప్లస్ 10 21 ఓకే ఒకసారి చూడండి అవుట్పుట్ వస్తుంది మనకి 1 టు 10 నెక్స్ట్ 21 ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే సో అంటే ఇఫ్ ఐ గ్రేటర్ దెన్ 4 సో ఐ గ్రేటర్ దెన్ 4 అయితే ఇక్కడ బ్రేక్ అని యూజ్ చేస్తున్నాను బ్రేక్ సో బ్రేక్ అని ఇస్తే ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఓకే సో alt F9 ఎస్ కంట్రోల్ F9 సో 1 to 5 ప్రింట్ అయ్యి నెక్స్ట్ 15 ప్రింట్ అవుతుంది ఓకే సో బ్రేక్ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ లూప్ ఓకే ఇన్సైడ్ లూప్ మాత్రమే ఇన్సైడ్ స్విచ్ మాత్రమే యూజ్ చేయగలం ఓకే బై మిస్టేక్ ఒకవేళ మీరు ఈ బ్రేక్ అనేది ఈ లూప్ తీసేస్తున్నాను ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను చూడండి కోడ్ ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు మనం బ్రేక్ అనేది లూప్లో యూజ్ చేయాలి బట్ నేను ఇక్కడ మనకి ఈ ప్రోగ్రాంలో లూపే లేదు అసలు ఒకసారి చూడండి ఇక్కడ లూపే లేదు ఓకే సో రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది alt F9 మిస్ప్లేస్డ్ బ్రేక్ ఓకే సో బ్రేక్ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ లూప్ ఆర్ ఇన్సైడ్ స్విచ్ ఓకే సో బ్రేక్ అనేది యూజ్ చేస్తే ఏం చేస్తుంది ఆ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ వన్ ఈజ్ కంటిన్యూ ఓకే సో కంటిన్యూ so continue should be used inside loop okay so small example void main so int I so I is equal to 0 okay so while I less than 100 అయితే I less than 100 అయితే I is equal to I plus 2 so I is equal to I plus 1 okay so printf I so percentage d comma I okay సో ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను అవుట్పుట్ వస్తుంది మనకి ఒకసారి చూడండి ఐ వాల్యూ 0 కదా సో 0 లెస్ దాన్ 100 ఇస్ కండిషన్ ట్రూ సో ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది 1 అవుతుంది అప్పుడు ఎంత ప్రింట్ అవుతుంది మనకి సో 1 ప్రింట్ అవుతుంది నెక్స్ట్ 2 అవుతుంది నెక్స్ట్ 1 లెస్ దాన్ 100 ఎస్ కండిషన్ ట్రూ నెక్స్ట్ 2 అవుతుంది అలా 99 లెస్ దాన్ 100 ఎస్ కండిషన్ ట్రూ సో 1 ఇంక్రిమెంట్ అయ్యి 100 ప్రింట్ అవుతుంది ఓకే సో 100 లెస్ దాన్ 100 కండిషన్ ఫాల్స్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అంటే ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 1 to 100 ప్రింట్ అవుతాయి ఓకే I is equal to 0 I is equal to 0 so while I less than 100 I less than 100 so I is equal to I plus 1
I is equal to I plus 1. Okay, printf I. ఒక్కొక్కసారి చూడండి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. అవుట్కమ్స్ ఇక్కడ సమ్ స్పేస్ ఇక్కడ 3 స్పేసెస్ ఇస్తున్నాను. ఓకే, ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. చూడండి మనకి 1 3 ఓకే అప్ 20 40 60 80 100 కండిషన్ ఫాల్స్ అయినా ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఇలా కామెంట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కంటిన్యూ అంటే ఏంటంటే నాకు ఇక్కడ సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే, ఓకే సో ఇఫ్ ఒకసారి చూడండి ఈ కోడ్ కాపీ చేస్తున్నాను. సో ఓకే ఇక్కడ ఏం చేస్తున్నానంటే సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే, ఓకే ఇక్కడ ఏం రాస్తుందంటే ఇఫ్ I greater than 40 and I less than 60, ఈ కండిషన్ ట్రూ అయితే కంటిన్యూ అని ఇస్తున్నాను. కంటిన్యూ. సో మీరు ఎప్పుడైతే కంటిన్యూ అని ఇస్తారో చూడండి ఇక్కడ కంటిన్యూ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ లూప్. సో మనము కంటిన్యూ అనేది ఇన్సైడ్ లూప్ మాత్రమే యూజ్ చేయగలం. ఓకే, సో కంటిన్యూ ఏంటంటే ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయితే ఒక లూప్లో ఈ కింద ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఇది లూప్. సో కంటిన్యూ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ లూప్. ఇన్సైడ్ లూప్లో మాత్రమే యూజ్ చేయగలం. ఓకే, అయితే ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే, సో ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఓకే సో మనకి ఏమవుతుందంటే మళ్ళీ కంట్రోల్ అనేది సో స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్ళిపోతుంది. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్తుంది. ఓకే, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే, సో ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, ఈ లూప్ కింద ఇంకా ఏ స్టేట్మెంట్స్ రాసినా స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఒకసారి చూడండి మనకి సో 1 to 39 ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ ఐ వాల్యూ 39 లెస్ దాన్ 100 కండిషన్ ట్రూ. 40 అవుతుంది. 40 గ్రేటర్ దాన్ 40 కండిషన్ ఫాల్స్. 40 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 40 లెస్ దాన్ 100 కండిషన్ ట్రూ. ఇక్కడ 41 వస్తుంది. 41 గ్రేటర్ దాన్ 40 అండ్ 41 లెస్ దాన్ 60 ఎస్ కండిషన్ ట్రూ. కంటిన్యూ అంటే పైకి వెళ్ళిపోతుంది. ఆ 41 అనే వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది మనకి. అప్ టు 59 వరకు 41 42 43 44 45 46 47 48 49 50 అప్ టు 49. నెక్స్ట్ ఐ వాల్యూ 60 అవుతుంది. సో 60 లెస్ దాన్ 100 ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఎంత అవుతుంది 61. సో 61 గ్రేటర్ దాన్ 40 అండ్ 61 లెస్ దాన్ 60 కండిషన్ ఫాల్స్. అక్కడ ఏం ప్రింట్ అవుతుంది మళ్ళీ 16 నుంచి ప్రింట్ అవుతాయి. ఓకే, ఒకసారి చూడండి. సో ఇఫ్ I greater than 40 and I less than 60, the condition true అయితే continue. So alt F9 S
కంట్రోల్ F9. సో వచ్చింది మనకి ఇక్కడ 40 ప్రింట్ అయింది కదా, 40 తర్వాత 60 ప్రింట్ అయింది. సో 40, 60 మిడిల్లో ఉన్నాయి, కంటిన్యూ అయిపోయినాయి అనమాట. ఓకే, అంటే ఆ కండిషన్ ట్రూ అయితే కింద స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. ఓకే, సో కంటిన్యూ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ లూప్. ఓకే, ఒకసారి ఏం చేస్తున్నానంటే సో ఈ కోడ్ కామెంట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ కోడ్ కామెంట్ చేస్తాం. ఓకే, సో ఆల్ట్ F9 ఎస్ ఏమొస్తుంది, 1 ఎర్రర్, మిస్ప్లేస్డ్ కంటిన్యూ. సో కంటిన్యూ షుడ్ బి యూజ్డ్ ఇన్సైడ్ లూప్. అది ఎనీ లూప్ అవ్వచ్చు, వైల్ కానీ, డూ వైల్ కానీ, ఫర్ కానీ. ఓకే, సో కంటిన్యూ బ్రేక్ అనమాట. ఓకే, ఏం చేస్తాయంటే ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. బ్రేక్ అంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం, కంటిన్యూ అంటే మళ్ళీ స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ అనేది వెళ్తాం అనమాట. ఓకే, సో ఎనీ డౌట్స్? Okay, so next one, so what is the output of a given program? Okay, so I less than 100, so I is equal to I plus 1. ఓకే, ఇక్కడ I is equal to 1 అని ఇస్తున్నాను. I is equal to 1, సో 1 less than or equal to 20. సో 1 less than or equal to 20. Okay, some particular condition true if I greater than 4 and I less than or equal to 17. సో కండిషన్ ట్రూ అయితే కంటిన్యూ. ఓకే, ఇక్కడ printf so I less than or equal to 20. సో ఈ కండిషన్ ట్రూ అయితే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 17. కండిషన్ ట్రూ అయితే కంటిన్యూ. ఓకే, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్? ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ ఐ వాల్యూ ఎంత, 1. ఫస్ట్ కంటిన్యూ అనేది వాడాం, కంటిన్యూ షుడ్ బి ఇన్సైడ్ లూప్లో ఉండాలి. సో ఇది ఇన్సైడ్ లూప్ అని కదా, ఎస్ వైల్ లూప్లో ఉంది. ఓకే, ఎస్ ఫస్ట్ 1 లెస్ దాన్ ఈక్వల్ 20, కండిషన్ 2 1 గ్రేటర్ దాన్ 4 అండ్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 17. నెక్స్ట్ కండిషన్ 2 ఏం ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. ఎస్ కండిషన్ ట్రూ. సో 2 గ్రేటర్ దాన్ 4 అండ్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 17. సో కండిషన్ ఫాల్స్. సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 5 అవుతుంది. సచ్ ఇక్కడ 5 గ్రేటర్ దాన్ 4 ట్రూ అండ్ 5 లెస్ దాన్ ఈక్వల్ టు 17. నెక్స్ట్ కండిషన్ ట్రూ, మళ్ళీ కంటిన్యూ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది లూప్ వెళ్ళిపోతుంది. చూడండి మనకి ఇక్కడ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వట్లేదు. సో కంటిన్యూ అని ఇచ్చాం కదా, మళ్ళీ ఐ వాల్యూ 5 5 లెస్ దాన్ 20 20. ఎస్ కండిషన్ ట్రూ. ఓకే, మళ్ళీ 5 గ్రేటర్ దాన్ 4 అండ్ 5 లెస్ దాన్ ఈక్వల్ టు 17. ఎస్ కండిషన్ ట్రూ అంటే ఇన్ఫినిటీ లూప్, అంటే 1 2 3 4 ప్రింట్ ఇన్ఫినిటీ లూప్కి వెళ్ళిపోతుంది. సో ప్లీజ్ రిమెంబర్, మీరు ఎప్పుడైతే కంటిన్యూ అనే స్టేట్మెంట్ వాడతారో ఈ ఇంక్రిమెంట్ అయ్యే వాల్యూ అనేది మీరు ఇంక్రిమెంట్ చేసే వాల్యూ ఇటరేషన్ అనేది కంటిన్యూకి ముందు ఉండాలి. సో ఇక్కడ రాయాలి, లేకపోతే అది మనకి ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో అంటే నేను I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అనేది ఇక్కడ రాయాలి. ఓకే, ఇప్పుడు చూడండి కోడ్ రన్ చేస్తే ఆల్ట్ F9 ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 అవుట్పుట్ వస్తుంది 1 2 3 4 ఇన్ఫినిటీ లూప్. సో అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, ఇన్ఫినిటీ లూప్కి వెళ్ళిపోయింది.
So this is break and continue. Okay, so if you have any doubts, please ask in comment section.